నమస్తే. తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని సరికొత్త మైలురాయికి తీసుకెళ్లేలా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఒక భారీ మౌలిక వస్తువుల ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చారు. హైదరాబాద్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం బందర్ పోర్టుతో అనుసంధానించేలా సరికొత్త 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత మెగా రహదారి ప్రాజెక్టు గనుక కార్యరూపం దాల్చితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైదరాబాద్ విజయవాడ ప్రయాణ దూరం ఏకంగా 100 కిలోమీటర్ల మేర తగ్గనుంది. పారిశ్రామికంగా, ఆర్థికంగా రెండు రాష్ట్రాలకు అత్యంత ఆశాజనకంగా మారనున్న ఈ నూతన ఎక్స్ప్రెస్ వే విశేషాలు మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరింత వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు ఒక భారీ ప్రతిపాదనను ఉంచారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ నుండి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని బందరు పోర్టును కలిపేలా ఒక సరికొత్త 12 లేన్ల ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి తలపెట్టిన ఈ ప్రత్యేక కారిడార్కు సంబంధించిన పూర్తి లైన్ మరియు మ్యాప్ వివరాలను కూడా కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. ఈ ప్రతిపాదిత హైవే తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ పరిధి నుంచి ప్రారంభమై నల్గొండ జిల్లా మీదుగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను దాటుతుంది. అక్కడి నుండి నేరుగా ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిని అనుసంధానించుకుంటూ మచిలీపట్నం వద్ద ఉన్న బందరు పోర్టుకు చేరుకునేలా ఈ రహదారి అలైన్మెంట్కు రూపొందించారు. రెండు రాష్ట్రాల మధ్య వస్తు రవాణాను మరియు సామాన్య ప్రజల ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మెగా ప్రాజెక్టును జాతీయ రహదారుల సంస్థ పరిధిలోకి తీసుకువచ్చి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాతీయ రహదారి 65 మీదుగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరం దాదాపు 100 కిలోమీటర్ల మేర తగ్గిపోనుంది. 12 లేన్ల భారీ రహదారి కావడం వల్ల ప్రయాణం అత్యంత సులభంగా సరుకు రవాణా వాహనాలు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలవుతుంది. దీని ద్వారా ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా భారీగా కలిసి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ లాక్డ్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి మచిలీపట్నం పోర్టు అత్యంత సమీప మరియు అనుకూలమైన కేంద్రంగా మారుతుంది. ఫ్యూచర్ సిటీలో రాబోయే ఫార్మా హబ్, ఐటీ ఉత్పత్తులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను నేరుగా ఓడరేవుకు తరలించడానికి ఈ కారిడార్ ఒక ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా హైదరాబాద్తో కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ఈ మెగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయనం జరపాలని నేషనల్ హైవేస్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం పరిణామాలను ఒక లోతైన కోణంలో విశ్లేషిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన ఈ సరికొత్త ప్రతిపాదన వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు బలంగా దాగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి నగరాన్ని మరియు బందర్ పోర్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న తరుణంలో ఈ 12 లేన్ల హైవే ప్లాన్ ఏపీ ప్రగతికి కూడా ఒక పెద్ద ఇంజన్లా మారుతుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ మెగా ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ మరియు ఇతర ప్రాంతీయ అనుమతుల విషయంలో ఉమ్మడిగా ముందుకు సాగే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించడం అనేది అంత సులువైన విషయం కాదు. వేలాది ఎకరాల భూమిని సేకరించాల్సి రావడంతో పాటు దానికి అయ్యే భారీ నిధుల సమీకరణ మరియు పర్యావరణ అనుమతులు పొందడం వంటి అనేక సవాళ్లు ఇక్కడి ముడిపడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాధాన్యత కలిగిన స్కీమ్ల కింద స్వీకరిస్తేనే పనులు వేగవంతమవుతాయి. రేవంత్ రెడ్డి దార్శనికతతో కూడిన ఈ ఆలోచన గనుక క్షేత్రస్థాయిలో నిజమైతే దక్షిణ భారతదేశంలోనే ఇది ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక రవాణా కారిడార్గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదన రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు అభివృద్ధికి ఒక బిగ్ గేమ్ చేంజర్ లాంటిది. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మెగా ప్రాజెక్టుకు అధికారికంగా ఎప్పుడు ఆమోదం లభిస్తుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మరి హైదరాబాద్ విజయవాడ మధ్య దూరాన్ని 100 కిలోమీటర్లు తగ్గించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ 12 లేన్ల భారీ హైవే ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.